హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరగదాంబాల్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో వెజ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ఇది తిన్నాక మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు టేస్ట్లో తగ్గేదేలే. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు మరుగుతున్న నీళ్ళల్లో 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని మీడియంగా కట్ చేసి వేసుకోవాలి. 75% కుక్ అయినాక అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. అది కూడా 75% కుక్ అయినాక తీసేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా బీన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉడికించుకొని తీసేసుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు కొద్దిగా పెద్ద సైజుగా కట్ చేసుకొని కొద్దిగా కుక్ అయినాక తీసేసుకోవాలి. వెజిటేబుల్ అన్నీ 75% వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ దమ్ కూడా పెట్టాలి కదా, లేకపోతే మెత్తగా అయిపోతుంది. ఇందులోనే పచ్చి బఠానీ కూడా వేసి ఉడికించుకోండి. ఉడికినాక తీసి వేసుకోండి. మీరు బిర్యానీ చేసే పాత్ర ఏదైతే ఉందో దాంట్లో ఉడికించిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన క్యాబేజీ కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, వన్ కప్ పెరుగు, 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టమాటా, 5 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్లు, 3 బిర్యానీ ఆకులు, 2 చెక్క, సోంపు, ఇలాచి, సాజీరా, తగినంత ఉప్పు, నెయ్యి. ఈ మిశ్రమాన్ని అన్ని వెజిటేబుల్కి పట్టేట్టుగా కలుపుకోవాలి. ముందుగా కడిగి నానబెట్టిన బాస్మతి రైస్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, తగినంత ఉప్పు, కలుపుకొని 70% ఉడికించుకోండి. ఈ అన్నం ఉడికే లోపల
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. 70% ఉడికినాక బొగానా దించి కిందకి పెట్టుకోవాలి. ఈ ఉడికించుకున్న అన్నాన్ని తీసుకొని ఈ మిశ్రమంలో లేయర్గా వేసుకోండి. ప్రతి లేయర్కి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. లాస్ట్ లేయర్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ని కొద్దిగా నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. లాస్ట్గా మిగిలిన అన్నాన్ని కూడా దానిపైన వేసేసుకోవాలి. నెయ్యి, ఫ్రై చేసిన ఆనియన్ నూనె 2 గంటలు వేసుకోవాలి. 1 కప్ అన్నం ఉడికించుకున్న నీళ్ళు సైడ్లలో పోసుకోవాలి. దీన్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని దానిపైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి అన్నము కలుపుకోవాలి. ఆ మసాలా అంతా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన వెజ్ దమ్ బిర్యానీ రెడీ. దానిపైన వెయిట్ అనేది ఉండాలి, లేకపోతే దాని ఎయిర్ అనేది రిలీజ్ అయిపోతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Bye.